హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించిపోతున్నాను. మరి ఈ బెల్లం గవ్వలు స్వీట్ షాప్ వంటి స్టైల్లో అంతే రుచితో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బెల్లం గవ్వలు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ బెల్లం గవ్వలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఈ పళ్ళెంలో 2 కప్పుల వరకు మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉప్మా రవ్వ మరీ అంత ఫైన్ పౌడర్ లాగా చేసుకునే అవసరం లేదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ పౌడర్ని మైదాలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని మరిగించుకొని ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి మొత్తం కలిసేటట్టు ఒక స్పూన్తో కలుపుకోవాలండి. ఈ పిండిలో నెయ్యి మరిగించి వేసుకున్నాం కాబట్టి చేయి పెడితే కాలుతుందండి, అందుకని ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత మనం పిండిని చేత్తో పట్టుకుంటే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలండి. అప్పుడే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్లు. ఈ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిలో ఒకేసారి వాటర్ వేయకుండా వాటర్ ఎంత పడుతుందో చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా ఒక సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద మూత పెట్టుకొని 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిన తర్వాత ఈ పిండి ముద్ద బాగా నానిందండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల్లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్ద అంతటినీ కూడా ఈ విధంగానే చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్ద అంతటినీ కూడా ఒకేసారి చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు గవ్వలు చేసుకునే చెక్క లాంటిది ఇటువంటిది ఒకటి తీసుకోవాలి. ఈ గవ్వల చెక్క మీద కొంచెం పొడిపిండిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండి ముద్ద బాల్స్ని ఈ గవ్వల చెక్క మీద ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా గవ్వల్లాగా వస్తాయండి. ఈ విధంగానే గవ్వల చెక్క మీద అన్నీ కూడా తయారు చేసుకోవాలి. మీ దగ్గర గవ్వలు తయారు చేసుకునే చెక్క లేకపోతే ఈ విధంగా ఒక జాలిగరిటె తీసుకొని ఈ జాలిగరిటె మీద కూడా ఈ పిండి ముద్ద బాల్స్ని పెట్టుకొని ఈ విధంగా గవ్వల్లాగా తయారు చేసుకోవచ్చండి. ఈ జాలిగరిటె మీద కూడా గవ్వలు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గవ్వలన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఈ గవ్వల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లో హీట్లో మాత్రమే మరిగించుకోవాలి, ఎక్కువ వేడి మీద ఉండకూడదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గవ్వల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. గవ్వల్ని ఈ ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం సేపు కదపకుండా అలాగే వదిలేయాలండి. 1 నిమిషం తర్వాత గవ్వలు వాటికి అవే పైకి వస్తాయండి. ఈ గవ్వలు పైకి వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ గవ్వల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ గవ్వలు మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఈ గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గవ్వలు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ గవ్వల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న గవ్వల్ని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గవ్వల్ని పక్కన పెట్టేసుకొని ఈ గవ్వల్లోకి బెల్లం పాకం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు తురుముని బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుమున బెల్లంలో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఈ బెల్లం పాకంని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ బెల్లం పాకంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ ఈ బెల్లం పాకంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం వచ్చిందో లేదో కొంచెం తీసుకొని చేత్తో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని చేత్తో పట్టుకుంటే తీగలాగా సాగాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం వచ్చిందండి. ఈ బెల్లం పాకం ఈ విధంగా ఉంటే సరిపోతుంది.
ఈ బెల్లం పాకంలో మనం ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వల్ని ఈ బెల్లం పాకంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ గవ్వల్ని ఈ బెల్లం పాకంలో కొంచెం సేపు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం గవ్వలకు బాగా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గవ్వల్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ బెల్లం గవ్వలు బాగా చల్లారిన తర్వాత ఈ బెల్లం గవ్వల్ని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బెల్లం గవ్వలు తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవ్వలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.